10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా సమస్యలను గాలికి వదిలేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల కోసం కేంద్రం నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని పక్కదారి పట్టించారని ఆరోపించారు. జలజీవన్ మిషన్ అమృత్ పథకం ఇస్తే వాటిని వదిలేశాడు. కరెంటును 7 సార్లు రేటు పెంచి సరిగా సరఫరా లేకుండా వాటిని వదిలేశాడు. రైతుల సమస్యను వదిలేశాడు. చేనేత సమస్యను వదిలేశాడు. చేపలు పట్టే వాళ్ళ సమస్యను వదిలేశాడు. మహిళా సమస్యలను వదిలేశాడు. ఉద్యోగస్తుల యొక్క సమస్యలను వదిలేశాడు. నిరుద్యోగ సమస్యలను వదిలేశాడు. పాత్రికేయ సమస్యలను కూడా వదిలేశాడు. అతను వదిలేసిన అన్నిటినీ ఈ ప్రభుత్వం, ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం చక్కగా పద్ధతిగా స్కెచ్ ప్రకారం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మోడీ గారి యొక్క ఆలోచనలో కూడా ఉంది. మొన్ననే మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు 14వ తేదీ నాడు వైజాగ్ వచ్చినప్పుడు చెప్పినాడు, ప్రజల మదిలో మోడీ, మోడీ మదిలో ఆంధ్రప్రదేశ్. దీనికి కేంద్ర సహకారం ఎంతైనా ఉంది. దానివల్లనే గ్రామీణ ఉపాధి కూడా అది కూడా వదిలేశాడు. గ్రామీణ ఉపాధి ఈ రాష్ట్రానికి 10,000 కోట్లు ఎక్కలేని విధంగా, అందులో 90% కేంద్రం. అది కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ ఒక 10,000 కోట్లలో 6,666 కోట్లు స్థానికంగా ఉరుకుల కోసం, 16 ఐటాల కోసం. చివరికి దేవాలయాల యొక్క కల్చర్ను వదిలేశాం.